ఇప్పుడైతే పగోడా అయితే కంప్లీట్ చేసుకున్నాం. బోట్ అయితే వెళ్తున్నాం. సో లంచ్ తిన్నాక అయితే వెళ్తున్నాం. అరేబియన్ సీలో అయితే ఉన్నాం. అదే నువ్వు పని చేయి, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే ఇక్కడ నుంచి వెళ్ళిపో. పని చేయి, చచ్చట్టుగా పొగోదా అయిపోయింది. పొగదే అయిపోతున్నాం. ఎంత పాయింట్ చేస్తుంది. పొగోదా బుద్ధిగా ఉంది. సముద్రం చూపుతాను. అరేబియన్ సీ ఇది. మన గోదావరి అలాగా అరేబియన్ సీ ఇది. పొగోదా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం అయితే లంచ్ తిన్నాక అయితే వెళ్తున్నాం. డిఎన్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి సాకినగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఇన్సైడ్ గోయింగ్ మెట్రో మీకైతే బయట వ్యూ అయితే చూపించబోతున్నాను. వాట్ ఈజ్ ముంబై అనడానికి అయితే అర్థం అయితే చూడండి. ఆ స్లమ్ ఏరియా పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు. నిజంగా క్లాస్ ఆఫ్ మాస్ కలిస్తే ముంబై ఒక మాటలో చెప్పాలంటే. ఎత్తైన బిల్డింగ్ పక్కనే చిన్న చిన్న స్లమ్ ఏరియా, చిన్న చిన్న ఇళ్ళలు, పక్కన మళ్ళీ ఎత్తైన పెద్ద పెద్ద బిల్డింగ్లు. నిజంగా చూడడానికి అయితే చాలా వేరే వైబ్లో ఉంది. గూస్ వైబ్. ఈ ఎత్తైన బిల్డింగ్కి 2 ఫ్లోర్స్, ప్రత్యేకించి కార్ పార్కింగ్కే 2 ఫ్లోర్స్. మీరు అలా వీడియో చూస్తూ ఉండండి. ఒక్కొక్క బిల్డింగ్కి 2 ఫ్లోర్స్, 1 ఫ్లోర్స్ అయితే కార్ పార్కింగ్కే సెపరేట్. చూడండి, కొన్ని బిల్డింగ్లు చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. అదిగోండి, ఈ రాబోతున్న బిల్డింగ్ చూడండి, పెద్ద బిల్డింగ్. కింద చూడండి పార్కింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయా. 1, 2 ఫ్లోర్స్ పార్కింగ్. చూసారా? ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నది బాబు. కింద పార్కింగ్, ఇదేమో పెద్ద బిల్డింగ్. వామ్మో నేను ఇదెవరు? 248 మార్చ్ 14 బ్లాగ్ నెంబర్ 3. తిన్నాం రెస్టారెంట్కి అయితే డాబా స్టైల్లో. ఇల్లే కదా డాబా స్టైల్. చూడడానికి హగ్గిపెట్టులో ఉన్నా. అంబియన్స్ అదిరిపోయింది. మనకి బయట నుంచి వస్తే రెక్టాంగిల్ లాగా అనిపించింది. నెత్తులేదని బాగుంది. నెట్లు మరీ ఫ్లాట్గా ఉంది. మరీ 80 డిగ్రీస్లో ఉండేది చూడడానికి. నాకు మెట్లతోనే డౌట్ వచ్చింది. చూద్దాం భోజనాలు ఉంటుంది కదా. బిర్యానీ బాగుంటుందిలే. మంది వాళ్ళు బాగుంటుంది. చూద్దాం. మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ధనియా ఈ ఐటమ్ ఏంటి? ట్రిపుల్ రైస్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పటియాలా. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మంచూరియా. బురపాడే. నెక్స్ట్ వచ్చేసి చేయడాడు. ఓకే. ఎక్కువ రంగులో ఉంటే కానీ అది అన్నీ ఫ్రైడ్ రైస్ అన్నా నూడిల్స్ వచ్చినాయి. ట్రిపుల్ రైస్ అంటారు దీన్ని. అవునా? ఐటమ్ చికెన్ మంచూరియా. నమ్మచ్చా? చికెన్ మంచూరియా రా. ఆంధ్ర సైడ్లో సేమ్ టేస్ట్. వస్తాయా?
ఆచి తూచి అడిగిపోయాడు 190. లాస్ట్ రోటీ మాత్రం చికెన్ కూర దెబ్బేస్తుంది. చికెన్ దెబ్బేస్తుంది కదా, చికెన్ చికెన్ దెబ్బేస్తుంది లాస్ట్ రోటీలో. ఇంకో చికెన్ లాగా లేదా చికెన్ కాదు, ఇంకో ఇది వేస్తుంటారా, దీన్ని వేస్తుంటారా, ఇంకో దీన్ని చింటూని వేస్తుంటారా, చింటూ భయ్యాను ముందైతే వస్తాం. ఇచ్చేవలే రెస్టారెంట్ లేటర్స్ బాగా చివరి రూమ్ అయితే వచ్చింది. మార్నింగ్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, రూమ్ ఇచ్చారు. 3 bedrooms ఆన్ చేస్తే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. 3 beds ఆన్ చేస్తారు. షిఫ్ట్ చేశారు ఏమైనా ఐటమ్స్ అది. ఓకే, ఒక పద్ధతి, ఒక పాడు, ఒక ప్లానింగ్, ఒక విజన్. ఓకే, సౌత్ ముంబైకి అయితే వెళ్దాము. రైట్ నౌ 5:38 అవుతుంది. ఓకే, మనం ఒక సౌత్ ముంబైకి అయితే వెళ్తున్నాం. వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్. 6:15 అవుతుంది. టైం వచ్చేసి ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. దీంట్లో అయితే లాస్ట్ స్టేషన్. ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. నా చిన్నది కళ ఈ రైల్వే స్టేషన్ చూడాలని. ఎప్పుడో చిన్నప్పుడు 12th క్లాస్ ఉన్నప్పుడు ముంబై అనే లెసన్లో ఈ స్టేషన్ ఫోటోలో చూడటం తప్పించి. By the God grace, I was seeing the front view of Chhatrapati Shivaji Maharaj railway station. Main entrance Chhatrapati Shivaji Maharaj Terminal railway station. Ticket spot. Tickets తీసుకునే ప్లేస్ అన్నమాట ఇది. This is the beauty of CSMT railway station front view. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నా చిన్నటి కళ నెరవేరింది. ఎప్పుడో 90 అనే లెసన్లో సోషల్ బుక్ అయితే చూసాను. ఏమయ్యా అంటే ఎప్పుడో 90 అనే లెసన్ ఇవ్వదంతే కదా, సోషల్ బుక్ చూసాను నేను. చైల్డ్హుడ్ మెమరీ. రైట్ నౌ టైం వచ్చేసి 6 అవుతుంది. మనం ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా, ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. మనకి రాత్రి అంటే పగలు 7 వరకు ఉంటుంది వెళ్తారు. అండ్ పర్ పర్సన్కి 6 రూపీస్ అయితే తీసుకున్నారు, ఛార్జ్ చేశారు. ఎటువంటి ఆలోచన లేకుండా గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం. గేట్వే ఆఫ్ ఇండియా. మన గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ వచ్చేసి అరేబియన్ సీ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి తాజ్ హోటల్ చూచాను. తాజ్ హోటల్ అటాక్ మీకు తెలిసి ఉండొచ్చు కదా, మనకి మూవీలో అయితే చూపించారు. దాదాపు 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత 1924లో ఓపెన్ చేయడం అయితే జరిగింది ఈ గేట్వే ఆఫ్ ఇండియా. ఈ ముంబై గేట్ కట్టించింది వచ్చేసి జార్జ్ విథట్. క్వీన్ మేరీ ఇండియాకి విజిట్ అయిన గుర్తుగా మనకి ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడం అయితే జరిగింది.
మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే ముంబై గేట్ మీద అయితే లేజర్ షో అయితే వేశారు. నిజంగా చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు మహారాజుగా ఎలాగా అయ్యారో, ఇంకా వాళ్ళ నెక్స్ట్ వారసుడు అయిన సంభాజీ మహారాజు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎలాగా మహారాజు అయ్యారో స్టోరీ అంతా లేజర్ షో రూపంలో మనకి గేట్వే ఆఫ్ ఇండియాలో చూసడం అయితే జరిగింది. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి లేజర్ షో. ఆ గుర్రాలు పరిగెత్తినట్టుగా కానీ, ఇంకా ఛత్రపతి శివాజీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఛత్రపతి శివాజీ స్టోరీ చిన్న ప్రొజెక్ట్ అయితే వేశారు ముంబై గేట్ మీద. నిజంగా మెంటల్ వస్తుంది. అందులో ఆ స్పాట్ నుంచి వస్తుంది ఆ ప్రొజెక్ట్. ముంబై గేట్ అయితే నైట్ వ్యూ కంప్లీట్ చేసాం. అలా నడుచుకుంటూ ఓజీ షూటింగ్ జరిగింది కదా, ఆ స్పాట్ వచ్చేసి ఇంకో బ్యాక్ సైడ్ ఈ స్పాట్. కొన్ని ఫోటోలు తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు వచ్చేసి ఏషియంటిక్ సొసైటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాము. విశ్రాంతి తీసుకోవడానికి అయితే వచ్చాము. నలిసి అలసిపోయాం. విశ్రాంతి తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. This is Asiantic Society in Mumbai Central Library. డబుల్ డెక్కర్ బస్ అయితే రేపు అయితే ఎక్కుతాము. బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము ముంబై గేట్ దగ్గరికి వెళ్ళి. ముంబై మార్నింగ్ వ్యూ కూడా రేపు అయితే క్యాప్చర్ చేసి నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాం. ఓజీ ఎగ్జాక్ట్ ఓజీ డైరెల్లో చూపిస్తారు కదా ఆ స్పాట్ ఈ బిల్డింగే. అదే చెప్పండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్. మానియా ఫోటో షూట్ చేస్తున్నారు. ఈ స్పాట్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. వద్దులేండి నేను చెప్పేస్తాను. ఈ స్పాట్ వచ్చేసి కొలాబా ముంబైలో ఉంటుంది. అండ్ ఈ మొత్తం ఏషియన్ బిల్డింగ్స్ అన్నీ ఒక బ్రాండెడ్ బట్టలు అండ్ సెంట్స్ ఉంటాయి కదా, అత్తర్స్, అవైతే ఈ ప్లేసెస్లో ఉండడం అయితే జరుగుతుంది ఈ బిల్డింగ్స్లో. ఓజీ స్పాట్ మార్చ్ 14, టైం వచ్చేసి 8:35. బ్యాక్ సైడ్ వచ్చేసి బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. హాయ్ బోలో భయ్యా. చల్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ బిల్డింగ్ చూసారా, బ్రిటిష్ కాలంలో కట్టించిన బిల్డింగ్లా ఉంది. ఆ కాలంలో కట్టించిన బిల్డింగ్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఈ కాలం వరకు అలాగా ఉంచారు. నిజంగా మేము వెళ్ళే దానిలో బ్యాంక్స్, స్కూల్స్, కొన్ని షాప్స్ అయితే మాల్స్, ఇదే బిల్డింగ్లో మాల్స్ గట్రా ఉన్నాయి. నిజంగా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించింది మాకైతే. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి ఫ్లోరా ఫౌంటైన్. నెక్స్ట్ ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజు తిరుమల రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. అంతే గైస్. అక్కడ లైటింగ్ బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే మైండ్ దొబ్బేసింది. ఇక్కడే బాగుంది లైటింగ్ అన్నిటికన్నా.
ఫోటోలు బాగా వస్తాయి. చిచిగో ఫ్లోరా ఫౌంటైన్ ఇదే. బై ద వాక్ ఎస్ఎన్టీ సొసైటీ వైపు నుంచి ఫ్లోరా ఫౌంటైన్కి అయితే మేమైతే వచ్చాము. छत्रपति शिवाजी टर्मिनल रेलवे स्टेशन ఎస్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి చూడు ఎలా చూడు. చలో म्युनिसिपल ऑफिस छत्रपति शिवाजी टर्मिनल రైల్వే స్టేషన్. ఈరోజు హోలీ కారణం వల్ల మనకైతే రంగురంగులతో లైటింగ్స్ అయితే పెట్టారు. 11:30 అవుతుంది ఎగ్జాక్ట్ టైము. ట్యూస్డే March 14. దిస్ మై డిన్నర్. ట్యూస్డే బ్లాగ్ కంప్లీటెడ్. రేపు సౌత్ ముంబై ఆల్రెడీ ఈరోజు కంప్లీట్ చేసాం. కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. చల్